35 సంవత్సరాల ఉద్యోగ అనుభవం, 60 సంవత్సరాల జీవిత సారాంశం కలగలిసిన శ్రీ రామినీడి సత్య గోవిందరావు గారి గురించి ఈ చిన్న ఏవీలో చెప్పడం అంటే మీటర్ స్కేల్తో మెరియానా ట్రెంచ్ని, అరంగుళం టేపుతో ఆకాశాన్ని కొలవడం లాంటిది. సింధువు లాంటి ఆయన జీవన జ్ఞాపకాలను ఏర్చి అందాల రంగుల హరివిల్లుగా కూర్చిన ఒక బిందువు లాంటి మా చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ, హే వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా గోవిందా, హే హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా గోవిందా. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు తోడు, ఉంటాడు తోడు, ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు. ఏ టెన్షన్లు కట్టించి ఫంక్షన్లు పెట్టింటే జంక్షన్లో జామోతిరో. గొప్ప గొప్ప చరిత్రలు, చారిత్రక పురుషులు నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెలిశారు. అలాంటి వ్యక్తి గురించే మాట్లాడుకునే రోజు ఇది. తాండవ నదీ తీరం, గోదావరి జిల్లాల ముఖద్వారమైన తుని పట్టణంలో పుణ్య దంపతులైన శ్రీ నాగమోహనరావు మరియు శ్రీమతి సూర్యప్రకాశమ్మల నలుగురు సంతానంలో మొదటి సంతానముగా సరిగ్గా 1959వ సంవత్సరం జనవరి 17వ తేదీన మన విజయతారైన శ్రీ సత్య గోవిందరావు గారు జన్మించారు. అందరివాడులా ఉంటాడని, సత్యమైన స్వచ్ఛమైన ఆహ్లాదాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుతాడని ఆనాడే వాళ్ళ తల్లిదండ్రులకు స్ఫురించింది. తండ్రి వృత్తిరీత్యా కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి కావడం వలన ఆయన విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో జరిగింది. స్వతంత్ర సమరయోధుడు, మన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు విద్యాభ్యాసం చేసిన రాజా హై స్కూల్లోనే మన గోవిందరావు విద్యాభ్యాసం 10వ తరగతి వరకు కొనసాగింది. నూనూగు మీసాల నూత్మ యవ్వనంలో కాకినాడలోని ఐడియల్ కళాశాలలోకి ప్రవేశించి ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. అదే కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ నందు పట్టుభద్రులైనారు. 70వ దశకంలో డిగ్రీ పొందడం అంటేనే సప్త సముద్రాలు దాటినంత కష్టం. అయినా ఉన్నత విద్యకు గల విలువను గుర్తించి కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని ఏఎంఏఎల్ కాలేజ్ నుంచి 1981-83 మధ్య సాధించారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్ప గొప్ప సంస్థల కోసమే పుడతారు అనే మాటకు నిదర్శనం నీ దర్శనం. అది 1983వ సంవత్సరం 9వ నెల 14వ తేదీన సువిశాలమైన భారతీయ స్టేట్ బ్యాంక్లోకి ప్రతి భారతీయుడు గర్వించదగిన, ప్రతి భారతీయుడు మనసులో మహోన్నతమైన స్థానంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి రెడ్డిపల్లి శాఖలో యువ కిరణంలా ప్రవేశించారు మన గోవిందరావు. 1వ తారక అన్నిటికే రోజులు రానే వచ్చాయి. 1986వ సంవత్సరం మార్చి 27వ తేదీ తన జీవితంలో మరుపురాని రోజు. ఎందుకంటే వెంకట విజయలక్ష్మిని సహధర్మచారిణిగా పొందారు. ఆనాటి నుంచి తన విజయం ఏనాడు వెనుతిరిగి చూడలేదు. వారి వివాహ జీవితానికి ప్రతిరూపాలైన 2 పిల్లలు, డాక్టర్ దీప్తి ప్రియదర్శిని మరియు వారి అల్లుడు డాక్టర్ కెఎస్ఎన్ చెన్నకేశవరావు. కుమారుడు బాలసుబ్రహ్మణ్య శరత్ కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేసి ప్రస్తుతం వారి తండ్రి గారి బాటలోనే కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రెడ్డిపల్లి బ్రాంచ్ నుండి కెరటంలో మొదలైన తన ఉద్యోగ ప్రస్థానం జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దాటి నేడు అనగా 31/12/2018వ సంవత్సరం సామర్లకోట బ్రాంచ్ నందు సేద తీరబోతున్నారు. గోవిందరావు గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే హిమవత్ పర్వత కీర్తి, సహనానికే మీరు దాత్రి, విజ్ఞానికి మరో శక్తి, బ్యాంకింగ్ సర్వీసు వృత్తికే మీరు దీప్, నిగర్వ నిరాడంబరంతో నిత్యం వెలిగే స్నేహశీలి. 2018వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన
డిప్యూటీ మేనేజర్ హోదాలో పదవీ విరమణ పొందుతున్న మా నవ యువకునికి వీడ్కోలు తెలుపుతుంది భారతీయ స్టేట్ బ్యాంక్ సిబ్బంది, సామర్లకోట శాఖ. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడు